హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి మోటోరోలా సిగ్నేచర్. ఇది మోటో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. అండ్ దీని లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 60,000 ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్లో ఈ ఫోన్ని తీసుకోవచ్చా లేదా అనేది మనం చూద్దాం. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు 90 వాట్ అడాప్టర్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ లాంటివి అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ డిజైన్ చూసుకుంటే డిజైన్ మామూలు మోటో ఫోన్స్ ఎలా ఉంటాయో అన్ని ఫోన్స్ అలానే ఉంది. డిజైన్ మోటో ఫోన్లో మామూలు డిజైన్ ఉంటుంది కదా, అలానే ఉంది ఫోను. అండ్ కలర్స్ చూసుకుంటే ఒకటేమో ఆలివ్, ఇంకోటి ఏమన్నా బ్లాక్ కలర్లో వస్తాయి. రెండు ఫోన్స్కి మనకి క్లాత్ ఫినిషింగ్ ఉంటుంది, అంటే ఫ్యాబ్రిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి రెండు కలర్స్ మనకి. అండ్ చుట్టూ చూసుకుంటే చుట్టూతో ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ప్రొటెక్షన్కి వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 186 గ్రామ్స్ వరకు ఉంది. కమింగ్ టు సిమ్ స్లాట్, ఇది 12 సిమ్ ఎట్ ఏ టైం మనకి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ సిమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే రెండు మామూలు సిమ్స్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఐపీ రేటింగ్, ఇది IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ అండ్ ఆల్సో HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండోర్ బ్రైట్నెస్ వచ్చేసరికి 800 నిట్స్ ఇండోర్ బ్రైట్నెస్. అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసుకునేటప్పుడు మనకి ఇది అప్ టు 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసే బ్రైట్నెస్ వచ్చేసరికి 6200 నిట్స్ పీక్ బ్రైట్నెస్. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో అయితే 6200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే రీచ్ అవ్వలేదు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లేతో రావట్లేదు. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి అప్ టు 92% వరకు ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ వచ్చేసరికి 446 ppi వరకు ఉంది. కమింగ్ టు స్పీకర్స్, ఇది బోస్ వాళ్ళకి సంబంధించిన స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్ తో వస్తుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ రియల్ టైమ్ యూసేజ్ లో సౌండ్ అండ్ క్వాలిటీ మొత్తం సూపర్ ఉన్నాయి. బోస్ ఆడియో క్వాలిటీ యూజ్ చేస్తున్నందుకు ఆ సపరేషన్ అయితే సూపర్ గా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే సౌండ్ క్వాలిటీలో అయితే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, డిస్ప్లేలో కానీ సౌండ్ క్వాలిటీలో కానీ. కమింగ్ టు బ్యాటరీ, ఇది 5200 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 50 వాట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకుంటే 10 వాట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ వచ్చేసరికి 5 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 to 100 ఛార్జింగ్ చేయడానికి మనకు అప్ టు 50 minutes వరకు టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 8 hours వరకు మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. LTPO ప్యానల్ యూజ్ చేయడం వల్ల మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే 8 hours వరకు వస్తుంది. అంటే మనకి టాస్క్ కి తగ్గట్టు ఆ రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది కదా, సో అందుకని మనకి ఆ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే అంత బాగుంది. బట్ కాంపిటీటర్స్ లో చూసుకుంటే మనకు అప్ టు 7000 mAh వరకు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీ. 5200 mAh అనేది కొంచెం చిన్న బ్యాటరీయే. డైలీ టాస్క్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం గేమ్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తే హాఫ్ డే తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 8 Elite కంటే కొంచెం తక్కువ స్పీడ్ ఉంటుంది. అండ్ ఇది 3 nm బిల్డ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రాసెసర్. అండ్ CPU వచ్చేసరికి ఆక్టోకోర్ CPU యూజ్ చేశారు. అండ్ GPU వచ్చేసరికి Adreno 829 GPU. అండ్ Android స్కోర్ చూసుకుంటే ఇది అరౌండ్ ఒక 3 million వరకు స్కోర్ చేసింది. రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తారు 8 Elite బదులు. అండ్ కమింగ్ టు గేమింగ్, ఇది BGMI స్మూత్ 120 FPS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని గేమింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, FPS మానిటరింగ్ అండ్ టర్బో మోడ్, ఇలాంటి కొన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడా లేవు. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి కొంచెం హీటింగ్ అయితే మనం నోటీస్ చేస్తాము, కొంచెం హీట్ ఎక్కినా కూడా. అంటే పౌచ్ లేకుండా యూజ్ చేసేటప్పుడు మనకి హీటింగ్ అయితే నోటీస్ అవుతుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి మనకు అప్ టు 44 degrees వరకు రీచ్ అయింది. సమ్మర్ లో మనకి 45 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కెమెరాస్ వచ్చేసరికి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా. ఇది సోనీ లైట్యా సెన్సార్ తో వస్తుంది, 828 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 1.6 తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 50 MP పెరిస్కోపిక్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.0 తో వస్తుంది. ఇది కూడా సోనీ లైట్యా సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 50 MP విత్ అపర్చర్ 2.0. అండ్ బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 8K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు డాల్బీ విజన్ తో. అండ్ 4K లో వచ్చేసరికి 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p లో వచ్చేసరికి అప్ టు 240 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫొటోస్ చూసుకుంటే ఫొటోస్ అన్ని యావరేజ్ గానే వచ్చినాయి నేను చూసిన రివ్యూస్ లో అయితే. లైట్ బాగున్నప్పుడు 1x లో 2x లో ఫొటోస్ బాగున్నాయి, కానీ 3x జూమ్ చేస్తే మాత్రం ఫొటోస్ అయితే కొంచెం డిస్టర్బ్డ్ గా వస్తున్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు మనం. అంటే సపోర్ట్ వచ్చేసరికి 8K 30 FPS వరకు డాల్బీ విజన్ లో మనం ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ లో లైట్ లో వీడియోగ్రఫీ కూడా అంతేం బాగాలేదు, వీడియో కూడా కొంచెం స్టేబుల్ గా రావట్లేదు.
నైట్ టైం మనం లైట్ లేనప్పుడు రికార్డ్ చేస్తే, లైటింగ్ ఉంటే పర్వాలేదు కానీ కొంచెం లైట్ లేకపోతే మాత్రం కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తాం మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు. కొంచెం షట్టర్ లాగ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. కమింగ్ టు సెల్ఫీ కెమెరా కూడా 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 240 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. HDR సపోర్ట్ కూడా ఉంది. అండ్ డే లైట్ లో ఫోటో వచ్చేసరికి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా. కాకపోతే కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో లో లైట్ లో కూడా ఫోటోగ్రఫీ బాగానే ఉంది. అండ్ సెల్ఫీ కెమెరా వీడియో రికార్డింగ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. లో లైట్ లో కూడా బాగానే పర్ఫామ్ చేసింది ఫ్రంట్ సైడ్. ఓవరాల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ లో చూసుకుంటే బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ కొంచెం బాగాలేదు. ఫ్రంట్ సైడ్ అయితే మనకు మొత్తం బాగానే ఉంది. అండ్ ఇది కెమెరాస్ గురించి. కమింగ్ టు ఓఎస్ వచ్చేసరికి మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. అండ్ వీళ్ళు మనకి ఇచ్చే అప్డేట్ పాలసీ వచ్చేసరికి 7 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హలో మోటో వాళ్ళకి సంబంధించిన స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. కమింగ్ టు బ్లోట్వేర్, ఇది లైట్గా కొన్ని గూగుల్ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం మోటో వాళ్ళవి కొంచెం గూగుల్ వాళ్ళవి మిక్స్ చేసి కొంచెం బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు వైఫై, ఇది వైఫై 7తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది. అండ్ NFC-తో వస్తుంది. అండ్ ఎలాంటి IR బ్లాస్టర్ లాంటివి అయితే ప్రొవైడ్ చేయలేదు. కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యాక్యురేట్ గానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు AI ఫీచర్స్, AI కీ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్ న. ఆ AI కీ యూస్ చేసి అయితే మనం AI ఫీచర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఫస్ట్ నెగిటివ్స్ చూసుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాటరీ, అంటే స్క్రీన్ ఆన్ టైం కాదు, వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. బికాస్ కాంపిటేటర్స్ లో చూసుకుంటే 6000 mAh నుంచి స్టార్ట్ అయ్యి 6000 నుంచి 7000 mAh వరకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రైస్ బ్రాకెట్ లో. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో హీటింగ్ అనమాట. ఇది సెకండ్ నెగిటివ్ పాయింట్ గా చెప్పొచ్చు. బికాస్ ఈ టైంలోనే మనకి 42 వరకు వెళ్ళిందంటే మనకి సమ్మర్ అప్పుడు మనకి 45 దాటేస్తుంది. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్ అన్ని యావరేజ్ అనే చెప్పొచ్చు. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళు ప్రొవైడ్ చేసే ఈ ఫోన్ ప్రైస్ కి. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. గేమ్స్ అన్నిటిని బాగా హ్యాండిల్ చేసిందనే చెప్పొచ్చు. బట్ హీటింగ్ మాత్రమే కొంచెం ఎక్కువ అయింది. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, బేస్ వేరియంట్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 59,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 16GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి 64,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 16GB RAM 1TB స్టోరేజ్ వచ్చేసరికి 69,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. ఓవరాల్గా ఈ ఫోన్ ఎవరికంటే ఎవరికైతే స్లిమ్ డిజైన్ ఫోన్ విత్ లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ ఆల్సో మనకి స్లిమ్ అండ్ స్లీక్గా మనకి కొంచెం చేతిలో పట్టుకోవడానికి ఈజీగా ఉండటానికి, కెమెరాస్ యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అండ్ మీడియం లెవెల్ యూజర్ ఈ ఫోన్ వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ కెమెరా ఇష్యూస్ అండ్ హీటింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఓకే అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్.